ప్రార్థన చేసుకుని ఈ సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి సాయంత్రకాల సమయంలో దేవత దేవుడు మరి మనల్ని ప్రేమించి ఈ ఉదయకాల సమయం అంతా మరి మనల్ని కాచి కాపాడి ఈ సాయంత్రకాల సమయంలో మరి ఆయన సన్నిధి కాంతుల్ని, ఆయన సన్నిధి భాగ్యాన్ని కుటుంబపు ప్రార్థనగా మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరి నేటి సాయంత్రకాల సమయంలో సమూయేలు గారు రాసినటువంటి మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుంటూ నేటి సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. ముందుగా ప్రార్థన చేసుకుని నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పర్లకు తండ్రి, మీ ఘనమైనవంతమైన శ్రేష్టమైన నామానికి వేలాది సిద్ధుడు సోదరు తెలుసుకుని తండ్రి, ఇదిగోండి తండ్రి, ఈ ఉదయకాల సమయం అంతా తండ్రి మీరు అక్కడి కింద తండ్రి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకు వేలాది సిద్ధుడు సోదరు తెలుసుకుని తండ్రి, ఇదిగోండి తండ్రి, ఇదిగోండి తండ్రి మీ కుమారుడు అక్క తండ్రి మరణ పునరుద్ధరణ దినములు తండ్రి మమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొని చక్కని భాగ్యాన్ని మాకు అనుగ్రహించడం మీకు వేలాది సిద్ధుడు సోదరు తెలుసుకుని తండ్రి, ఓజురు వయసునారులు తండ్రి ఆరాధన తండ్రి మీకు మహిమ కనుక మా అందరికి జీవుని కనుక ఆశీర్వాదం కనుక జరిగించడానికి మీకు వేలాది సిద్ధుడు సోదరు తెలుసుకుని తండ్రి, ఇదిగోండి తండ్రి పరిచయం ఇస్తున్న మా పరిశుద్ధులందరూ దీన్ని సాధించుకోవచ్చు కాబట్టి తండ్రి, మన తండ్రి ఈ సమయంలో మేము తండ్రి 4వ అధ్యాయం తండ్రి మేము ఒక అవగాహన వచ్చేలా చేయండి తండ్రి. ప్రార్థన మా ప్రభు మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన మీకు సమర్పించాడు వేసిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. జై తల్లి ప్రార్థన. పరలోక మా కన్న తండ్రి గడిచిన కాలం లెక్కింది కాల్చుకున్నాం మీకు చేసుకున్నాం తండ్రి. ఈ శాంతకాల ఎదురు మీద మీ సన్ని భాగ్యాన్ని మీ సన్నిధి కాంతి మంది ప్రకటన చేసి మీకు తెచ్చుకున్నాం తండ్రి. శాంతకాల సమయంలో మా మాదిరిగా తండ్రి 4వ అధ్యాయం మేము చదువుతుండగా నేను చూపుతున్న సొంతనిగా నేను తండ్రి శాంతకాల సమయంలో తండ్రి ఈ లైసెన్ బిడ్డలందరూ కాని వారికి దయచేయండి తండ్రి. ఉదయకాల సమయంలో ఓదురు జరిగిన పరిస్థితులను జరిగిన సంఘంలో ఓదురు వైశాఖి సంఘం కాకుండా పోస్తున్న బీగలరాని కుటుంబం కూడా ఆశించండి. 2 సంఘం సేవకులను దీవించండి. నూతనంగా తరఫున మీ సేవలను దీవించండి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న పరతను, ఆమేన్. రైట్, మంచిదేనా. మరి చక్కనటువంటి ప్రార్థన చేసిన ఇరువురికి క్రీస్తునామంలో నా శుభములు తెలియజేసుకుంటూ మరి ఈ సమయంలో వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య సహాయం కొరకు మరి దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని మనం వేడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివైన మా తండ్రి, మహోన్నతుడివైన దేవ, పరిశుద్ధుడివైన తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. ఈ సాయంత్రకాల సమయంలో సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం మేము చదవడానికి నేనే సిద్ధపడుతున్నాం తండ్రి. మీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయండి. అలాగే ప్రభా ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాలను మేము అర్థం చేసుకుని చుండగా మా హృదయాలను, మా మనసులను తెరిచి ప్రభా మీ జ్ఞానంతో మీరే మాతో మాట్లాడి మాకు నాయన చక్కనటువంటి జ్ఞానాన్ని మీరు నేర్పిస్తారని ఆశిస్తూ నేను వినబోతున్నటువంటి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని మరొక పర్యాయం ప్రభావం మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలను, సంఘ బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను, నూతనంగా తర్ఫీదవుతున్నటువంటి యువ సేవకులను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి ఈ సమయంలో సమూయేలు గారు రాసినటువంటి మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నాం కదా. మొన్నటి కాల సమయం నుంచి ఆల్రెడీ మనము 3 అధ్యాయాల్లో మన ప్రయాణాన్ని కొనసాగించాం. మరలా ఈ 4వ అధ్యాయంతో మరలా మన ప్రయాణాన్ని ప్రారంభించుకొని పోతున్నాం. అవును కదా. ఏ రోజుకి ఆ రోజు ఉదయకాల సమయంలో పనిని ప్రారంభించి సాయంకాల సమయానికి పనులు ఆఫ్ చేసుకుంటారు. మరలా ఉదయానికి వారు ఎక్కడైతే పనిని ఆఫ్ చేస్తారో ఆ పనిని మరలా కొనసాగించుకుంటూ ఉద్యోగాలు, వ్యాపారాలు ఎలాగైతే కొనసాగుతూ ఉంటాయో మనము కూడా సమూయేలు గ్రంథంలోనికి ప్రవేశం చేసాం. ఆల్రెడీ 3 అధ్యాయాల్లో ట్రావెల్ చేసాం, 3 అధ్యాయాలు ప్రయాణం చేసాం. మొదటి అధ్యాయంలో షీలోహు నుంచి మన ప్రయాణాన్ని ప్రారంభించాం. ఆ రామాలో నుంచి మన ప్రయాణాన్ని ప్రారంభించాం. దైవ సేవకులు ఏలి కుటుంబం ద్వారాగా మన ప్రయాణాన్ని ప్రారంభించాం. ఏమంటే మొదటి అధ్యాయంలో మరి సమూయేలు గారి తల్లి అన్నగారు దేవుణ్ణి ఏ రీతిగా ప్రార్థించిందో, ఏలియా గారు ఆమెను ఏ రీతిగా దర్శించారో మొదటి అధ్యాయంలో మనం ప్రయాణం చేసాం. మొదటి అధ్యాయంలో మరి దేవుడు హన్నాగారిని దర్శించడము, అన్నగారు చక్కటి కుమారుని పొందుకోవడము, 2వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో మరి ఆ కుమారుని విడిచిపెట్టడము, ఆ కుమారుడు దేవుని సన్నిధిలో ఎదగడము, ఆ కుమారుడు మరి దేవుని యొక్క ఏలి ఎదుట యాజక సేవ చేయడము,
దేవుడు ఆ బాలుణ్ణి పిలవడము, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడని సెలవివ్వడము, ఇది ఈ 3వ అధ్యాయం వరకు మనం ప్రయాణం చేసుకుంటూ వచ్చాం. దేవుని సన్నిధిలో దేవుని సమక్షంలో పెరిగినటువంటి సమూయేలు గారిని దేవుడు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, అంటే ఈరోజు అమెరికా నుంచి అలస్కా వరకని మన దైవ సేవకులు ఒక డైలాగ్ని రిలీజ్ చేశారు ఆ మధ్యకాలంలో. అంటే ప్రారంభం నుంచి చివరి వరకు అనమాట. అలాగే ఇస్రాయేలు మూల భాగాలు ఎక్కడ దాకా ఉన్నాయంటే వారి సరిహద్దులు ఎక్కడ దాకా ఉంటే ఇస్రాయేల్ దగ్గర నుంచి బెయేర్షెబా దాకా కూడా. దావీదు గారు సమూయేలు గ్రంథము, ఈ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో ఈ మాట మనకు కనపడుతుంది. దాని నుంచి బెయేర్షెబా వరకు ఇస్రాయేల్ గోత్రాల్లో ఉన్నటువంటి సైన్యాన్ని లెక్కిస్తారు ఆయన. అలాగే ఇక్కడ ఈ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా దాను మొదలుకొని బెయేర్షెబా వరకు వారి యొక్క సరిహద్దులు ఎక్కడ దాకా అయితే ఉన్నావో అక్కడ దాకా దేవుని సన్నిధిలో దేవుని సమక్షంలో పెరిగినటువంటి సమూయేలు గారి యొక్క ఉనికిని దేవుడు అంత గొప్పగా ప్రకటించాడు. ఇశ్రాయేలులో ఆయన ప్రవక్తగా ఉన్నాడని ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ రూఢిపరిచింది. మనము ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఎక్కడ ఆపం? మనము ఇశ్రాయేలులో ప్రవక్తగా మరి దేవుడు సమూయేలు గారికి తోడై ఉండడము, కనుకనే ఆయన పేరు ఇశ్రాయేలు వెల్లడైందని మనం చూసాము. నిన్నటితో మనం అక్కడ ప్రయాణాన్ని స్టాప్ చేసాము. ఇప్పుడు మరలా ఆ ప్రయాణాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నాలు చేద్దాం. దేవుడు ఎలాగ ఎన్నెన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడికి తిప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడో మనం అలా తిరగడానికి మనం కూడా సిద్ధపడదాం. ఓకేనా? మరలా మరొక పర్యాయం ఈ అధ్యాయంలోనికి ఎంటర్ అయ్యి పనిచేద్దాం. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఎస్, వెరీ గుడ్, మంచిది. అయితే ఇప్పుడు మనం ఈ 4వ అధ్యాయం యొక్క మొదటిగా మనం నేపథ్యాన్ని చూసేసుకుందాం. ఈ అధ్యాయానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే మోషే బాబు, ఇశ్రాయేలుల పతనము, దేవుని మహిమను తేలికగా తీసుకోవడము, మరియు దేవుని పరిశుద్ధతను గంభీరముగా తీసివేసి ఒక గాఢమైనటువంటి అధ్యాయంగా ఈ అధ్యాయం మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా మోషే బాబు? దేవుని యొక్క పరిశుద్ధతను గంభీరాన్ని తెలియజేసే ఒక గాఢమైన అధ్యాయంగా ఈ అధ్యాయం మనకు కనపడుతుంది. ఇక ఈ అధ్యాయానికి ముందు సమూయేలు దేవుని ప్రవక్తగా ఎంచబడ్డాడని దారు నుంచి బెయేర్షెబా వరకు మనం మాట్లాడుకున్నటువంటి మాట. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరియు యాజకులు ఆత్మీయంగా బలహీనమైనటువంటి సందర్భాన్ని ఈ 4వ అధ్యాయం మనకి తెలియజేస్తుంది నేపథ్యంగా. అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు మరియు యాజకులు కూడా ఆత్మీయంగా బలహీనులుగా అయ్యారు. ముఖ్యంగా ఎవరు? ఏలీ కుమారులు దేవుని సేవను అపవిత్రం చేసేవారుగా ఈ అధ్యాయంలో కనబడుతున్నారన్నమాట. ఆల్రెడీ 2-3 అధ్యాయాల్లోనే మరి దేవుడు వారి ఇంటి మీదకి తీర్పును కూడా ప్రకటించేశాడు. ఆల్రెడీ వారు చేసినటువంటి పాపాలు ఆయన సన్నిధిలో ఘోరంగా ఉన్నాయి కనుక దేవుడు వారిని తీసేయాలనుకున్నాడు గనకనే వారి ఇంటి మీదకి దేవుడు ఆల్రెడీ 2-3 అధ్యాయాలు తీర్పును ప్రకటించేశాడు. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో మరి అక్షరాల జరగబోతున్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా మోషే బాబు? సో ఇది మొదటిగా మనం విన్నటువంటి నేపథ్యం. ఇప్పుడు రెండవదిగా మనము ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఏడు జైతల్ని ఇప్పుడు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతారు. ఓడిపోతున్నారంటే అర్థం ఏంటంటే మోషే బాబు, ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేల్ వారికి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతుంది. ఇప్పటిదాకా యుద్ధాలు మనకు కనపడలేదు. ఎక్కడ దాకా? న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయాల్లో మనం చూసాం. ఎక్కడ? 19వ అధ్యాయం, 21వ అధ్యాయం, 21వ అధ్యాయం, 20వ అధ్యాయంతో చాలా మట్టుకి యుద్ధాలు అయిపోయినాయి. మరలా మనం సమూయేలు గ్రంథం 1, 2, 3 ఎక్కడ కూడా మనకి యుద్ధాలు కనబడలేదు. మరలా ఫిలిస్తీన్లతో, అనగా ఒక మాటలో మనం మాట్లాడుకోవాలంటే మోషే బాబు ఇలాగా, సంసోను గారితో ఫిలిస్తీన్కి జరిగినటువంటి యుద్ధం అక్కడతో ఆగిపోయింది. మరి సంసోను గారు కదా చివరిగా ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు. ఫిలిస్తీన్ స్త్రీలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. మరలా తర్వాత దెలీలాను వెంట వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆ సమయంలోనే కదా మరి సంసోను గారిని పడేసుకున్నారు వాళ్ళు. సో ఆ రీతిగా ఇశ్రాయేల్కి ఫిలిస్తీన్లకి యుద్ధము అక్కడ ఆగినట్టుగా మనకు కనబడుతుంది. తదుపరి కాలాల్లో ఎవరెవరికి జరిగిందంటే బెన్యామీనులకి ఇశ్రాయేల్కి, అంటే ఇశ్రాయేల్ 12 గోత్రాల వారికే యుద్ధం జరిగింది. కానీ ఇప్పుడు మరలా తెర మీదకి ఎవరు వస్తున్నారంటే ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం ఈ 4వ అధ్యాయంలో మనకి ఇప్పుడు ఫిలిస్తీన్లకి ఇశ్రాయేల్కి యుద్ధము. ఇది మనకి 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఎదురయ్యేటువంటి సందర్భం. ఇప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయారు.
ఫిలిస్తీన్ల చేతిలో ఎవరు ఓడిపోయారు? ఇశ్రాయేలీయులు. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది కదా, సిఎస్కేనో లేకపోతే ఏమండి ఇంకా ఆర్సీబీ అనో కొన్ని మాటలు మీరు ఎలాగైతే జ్ఞాపకం పెట్టుకుంటున్నారో ఏమండి, దానికంటే విలువైనవి ఏంటి అని అంటే మన దేవుని మాటలు. ఇవి చాలా మీ మదిలో ఇక్కడి నుంచే మీరు గొప్పగా ఉంటే రాత్రి బిట్టు బాబు ఏమండి జన్మదిన వేడుకలో ఆ మాటలే దేవుడు మన సేవకుల ద్వారా వినిపించారు. కనుక దేవుని సమక్షంలో ఎదిగేటువంటి వారు గొప్ప దైవ సేవకులుగా తీర్చబడతారు మొట్టమొదటిగా. అంటే దేవునికి నమ్మకమైనటువంటి పరిచారకుడిగా ఉంటావు. ఆ తర్వాత నిన్ను ఆయన నమ్మకత్వాన్ని నిరూపించుకోవడానికి ఒకవేళ సేవకుడిగా నిన్ను వాడుకోవచ్చు, ఆయన పనివాడిగా సంఘంలో వాడుకోవచ్చు. అలాగే నిన్ను బట్టి నీ పనితనాన్ని బట్టి ఒక ప్రాంతంలో ఒక ప్రదేశంలో ఎవరో ఒకరి యజమాని దగ్గర నీకు ఒక మంచి పనిని ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు. ఆ ఉద్యోగం ఆ పని చేసుకుంటూ దేవుని సేవలో ఒక మంచి బలమైనటువంటి పౌరుడిగా యువకుడుగా నువ్వు ఎదగాలనంటే, మీరు ఎదగాలంటే, ఎవరైనా ఎదగాలంటే వారు దేవుని సమక్షంలో దేవుని సన్నిధిలో నిరంతరం ఎదుగుతూ ఉంటుండాలి. ఏమండి, కనుక దేవుని సన్నిధిలో ఉంటేనే మనకి విజయాలు అనేటువంటి సందర్భాన్ని కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాం. విజయ రహస్యం మందస్సులో కాదు, మహోన్నతిని దేవుని చేతిలో ఉందని మనం చూడబోతున్నాం. సరే, ఇక్కడ మనం చూద్దాం, ముందుకు వెళ్దాం. ఈ 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఎవరు నెగ్గారు? ఫిలిస్తీన్లు నెగ్గారు, ఇశ్రాయేలులు ఓడిపోయారు. ఇంచుమించుగా ఆ రోజు మరి 4,000 మంది సైనికులు కోల్పోయారు, 4,000 మంది సైనికులు చనిపోయారు. ఏమండి, ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న వస్తుంది. ఏంటంటే మనకి దేవుడు మనలను ఎందుకు వాడనిచ్చాడు అన్నటువంటి ప్రశ్న రావాలి. వారిని బట్టి ఇప్పుడు మనల్ని బట్టి కూడా బైబిల్ ఎప్పుడు కూడా ఇలా తీసుకుని జాగ్రత్తగా సందర్భాలు ఇది ఇలాగే ఉండాలి. మనకి క్లాస్ అయ్యేంత వరకు ఇక రెండోసారి చెప్పడం మూడోసారి చెప్పడం ఉండదు. నువ్వు కూడా చూసుకో తల్లి ఏమో. కనుక ఇప్పుడు మనకి ఏం జరుగుతుందని అంటే, మన వాళ్ళు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధంలో నేను ఎందుకు గెలవలేదన్నటువంటి ప్రశ్న మనకు వస్తూ ఉండాలి ఎప్పుడు కూడానే. ఇక్కడ కూడా మనకి ఎదురైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయారు, దానికి గాను ఎంతమంది సైనికులు చచ్చిపోయారు? వాళ్ళు 4,000 మంది సైనికులు కోల్పోయారు. ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావాలి. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుడు మనల్ని ఎందుకు వాడనిచ్చాడు? ఏంటి మోషే బాబు? కానీ ప్రజలు తమ పాపాన్ని వీళ్ళు పరిశీలించుకోలేకపోయారు, ఓడిపోయామని అనుకుంటున్నారు అంతే. ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? సరైనటువంటి సాధన చేయకపోవడం. లోక సంబంధంగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే, అవును కదా, ఒక క్రీడాకారుడు ఏం చేస్తాడో, చక్కగా ఆడడానికి తన ప్రాక్టీస్ మొదలు పెడతాడు. ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో అతడు సాధన చేస్తాడు, బాగా ట్రైనింగ్ తీసుకుంటాడు, క్లాసులకి వెళ్తాడు, శిక్షణ పొందుతాడు, ట్రైనింగ్ అవుతాడు, ఆ తదుపరి ఆటకి వెళ్తాడు, అప్పుడు విజేత అవుతాడు. ఎక్కడ కూడా మనవారు కూడా ఫిలిస్తీన్ చేతిలో ఓడిపోవడానికి బలమైన కారణం ఏంటంటే, తమ పాపాన్ని వారు ఏం చేయలేకపోయారు, పరిశీలించుకోలేకపోయారని ఇక్కడ ఈ సందర్భాలు మనకి తెలియజేస్తున్నాయి. ఇది మొదటి 2 వచనాల్లో మనకి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం మొదటి మాట మనకు కనబడుతుంది అనమాట. ఇక రెండవ భాగాన్ని మనం చూద్దాం. సారాంశంలో రెండవ భాగం ఏంటి? ఇక్కడ రెండవ భాగంలో దేవుని మందస్సము యుద్ధానికి తీసుకుని రావడం. వీళ్ళు ఎప్పుడైతే ఓడిపోయారో ఇప్పుడు వీళ్ళ బలం తెచ్చుకోనికి ఏం తెస్తున్నారు? దేవుని మందస్సాన్ని తెచ్చుకుంటున్నారు. ఎక్కడికే? యుద్ధానికి, యుద్ధ శిబిరం దగ్గరికి. ఇప్పుడు దేన్ని తీసుకుని వస్తున్నారా అని అంటే, వీళ్ళు దేవుని మందస్సం. అంటే దేవుని మందస్సం అని అంటే ఆ రోజు వారికి ధైర్యాన్ని ఇచ్చేది. ఏంటి మోషే బాబు? ఈ కాలంలో క్రైస్తవులకి కూడా ధైర్యం ఏంటి? బైబిల్ గ్రంథం. అంటే బైబిల్ వారి దగ్గర ఉంటే విజయం వారిది అనుకుంటారు. ఒక మాట, బైబిల్ మన దగ్గర ఉంటే మనకి విజయం వచ్చేస్తుందా? బైబిల్లో ఉన్న మాటలు నీలో ఉంటే విజయం వస్తుందేమో అన్న విషయాన్ని నేను చెప్పగలను, రావచ్చు అన్న మాట చెప్పగలను. అది కూడా ఎప్పుడైనంటే దేవుని మాట నీ హృదయంలో మొట్టమొదటిగా దాచుకోవాలి. ఏ మాట నీ హృదయంలో అయితే ఉందో దానిని మొట్టమొదటిగా నువ్వు పాటించాలి. ఆ తర్వాత విజయం రావచ్చేమో ఒక అంచనా, అంతే. విజయం వచ్చేస్తుందని చెప్పడానికి వీల్లేదు. కారణం ఏంటి? నువ్వు ఆయన చిత్తానుసారంగా బ్రతికితే దేని మీద నువ్వు ఫైట్ చేయాలో నీకు అర్థమవుతుంది. ఏ ఫైట్ చేయాలో తెలియకుండా నువ్వు యుద్ధానికి వెళ్తే ఓడిపోతే ఏం చేస్తావో. ఇప్పుడు మన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు 3 నుంచి 5 వచనాల్లో సారాంశంలో రెండో భాగంగా వీళ్ళ యుద్ధంలో ఓడిపోయినటువంటి తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందసాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్తున్నారు. ప్రజలు దేవుని చిత్తాన్ని అడగకుండా నిబంధన మందసమును శిబిరానికి తీసుకుని వస్తే విజయం వస్తుందని వారు భావించారు. విజయం వస్తుందని వారు ఏం చేశారు?
ఇప్పుడు మన క్రైస్తవులు కూడా బైబిల్ పట్టుకుని వెళ్తే విజయం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. బైబిల్ పట్టుకుని వెళ్తే విజయం వస్తుందా? దేవుని సన్నిధి కూడతా ఉంటే విజయం వస్తుందా? దేవుని సన్నిధి అంటే ఏంటి? బైబిల్ అంటే ఏంటి? దేవుడి సన్నిధి. ఈ బైబిల్లో మాటలే మనలో ఉంటేనే మనము దేవుని సన్నిధిగా భావించగలదు. కనుక ఈ బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, బైబిల్ పట్టుకెళ్ళినంత మాత్రాన విజయము రాదు. ఆ రోజు మన వాళ్ళు కూడా తెలియక ఏం చేస్తున్నారు? ఇప్పుడు మందసాన్ని పట్టుకుని వెళ్ళి ఏమండి ఆ ఇశ్రాయేలు ఫిలిస్తీన్కి మధ్య జరుగుతున్నటువంటి శిబిరం దగ్గర దీన్ని ఏర్పాటు చేశారనమాట. దీన్ని మందసాన్ని. ఇది ఒక ఆత్మీయ తప్పుగా మనకి కనబడుతుంది. ఎందుకనంటే వారు దేవుని కంటే ఏమంటే దేవుని చేత తయారు చేయబడినటువంటి వస్తువులని గొప్పగా చూశారు. ఒక మాట మోషే బాబు, ఇది ఏమండి ఇది దేవుడా మనకే, లేకపోతే దేవుణ్ణి చూపించే సాధనమా? దేవుడు ఒరిజినల్గా ఎక్కడ ఉన్నాడు? ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన ఉనికి ఎక్కడ ఉందనంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇప్పుడు మన విజయానికి వెళితే ఆయన రావాలా? ఇది మనతో ఉంటే విజయం వస్తుందా? ఆయన రావాలి. ఆయన మనతో ఎలా వస్తాడో, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూరుకుంటాడో వారి మధ్య నేను ఉంటాను, అదే నా సన్నిధిని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మీకు కర్ర వచ్చేది చేతెళ్ళి పవిత్ర గ్రంథం అదే. కనుక దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆయన దేవుడు మనతో ఉంటే మనకి విజయం వస్తుంది. వీళ్ళు ఏం పట్టుకుని వెళ్తున్నారు? మందసాన్ని పట్టుకుని వెళ్తున్నారు. ఇది ఆత్మీయ తప్పుగా మనకి కనబడుతుంది. కానీ వీళ్ళు దేవుని కంటే వస్తువు గొప్పదనుకుంటున్నారు. అది కదా, దేవుణ్ణేమో ఎక్కడో ఉంచారు. ఆయన తాలూకా వస్తువులను పట్టుకుని వస్తే విజయం వస్తుంది అనుకుంటున్నారు. ఏమండి వీళ్ళు దీని బదులు మందసాన్ని తీసుకుని వెళ్ళినా, ఒకవేళ బలిపీఠాన్ని తీసుకుని వెళ్ళినా వీళ్ళకి విజయాలు రావు. వీరితో పాటు ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. అలాగే ఎవరు చేశారు? న్యాయాధిపతుల గ్రంథంలో మాలో మేము ఎవరితో అమాలేకులతో కానానీయులతో మేము యుద్ధానికి వెళ్ళాలని దేవుణ్ణి అడిగారు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో. మరి వీళ్ళు కూడా దేవుణ్ణి అడిగి యుద్ధానికి వెళ్ళాలి కదా, అలా అడిగి వెళ్ళలేదు. అందుకనే ఆ యుద్ధంలో ఘోర పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నారు? దేవుని మందసాన్ని పట్టుకుని వెళ్తున్నారు. ఓకే, మందసాన్ని పట్టుకుని వెళ్ళారు. మందసాన్ని పట్టుకుని వెళ్తున్నప్పుడు దేవుణ్ణి అడిగారా? అడగాలి కదా. మరి వాళ్ళు దేవుణ్ణి అడగాలి కదా. అవును, ఈరోజు మనము కూడా దేవుణ్ణి అడగకుండానే యుద్ధానికి వెళ్తున్నాం. అందుకనే మనం ఏం చేస్తున్నాం? ఆత్మీయ స్థితిలో యుద్ధంలో అపవాది ముందు ఓడిపోతున్నాం. కనుక దేవుణ్ణి అడిగి మనం యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఏ బాణాలు తీసుకుని వెళ్ళావో, ఏ డాలు తీసుకుని వెళ్ళాలో, ఏ ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళాలో ఆయన నీకు నాకు బోధ చేస్తారు ఆయన. కనుక ఈ విషయాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? వాళ్ళు ఏం తీసుకుని వెళ్ళారు మోషే బాబు? మందసాన్ని తీసుకుని వెళ్ళారు. వాళ్ళు ఏం తీసుకుని వెళ్ళారు నాయన? మందసాన్ని తీసుకుని వెళ్ళారు. కానీ మందసాన్ని తీసుకుని వెళ్తే వారికి విజయం వస్తుందా? మందసాన్ని తీసుకుని వెళ్తే విజయం రాదు. మరి ఏం తీసుకుని వస్తే వారికి విజయం వస్తుంది? దేవుణ్ణి అడిగితే వారికి విజయం వచ్చును. అందుకనే వారి జీవితంలో విజయాన్ని మందసం వచ్చినప్పుడు ప్రజలు మరలా ఏం చేస్తారు? అక్కడ పెద్ద పెద్ద కేకలు వేస్తారు అనమాట. కానీ హర్షధ్వని నిజమైన పశ్చాత్తాపము కాదు అని ఈ సందర్భంలో మనకు కనబడుతుంది. ఇది 2వ భాగం. ఇక 3వ భాగంగా మనం చూసినప్పుడు ఫిలిస్తీన్లు యుద్ధము మరియు ఆ యుద్ధములో ఓటమి మనకు కనబడుతున్నాడు. ఫిలిస్తీన్ల భయము మరియు యుద్ధం 6 నుంచి 9 వచనాల్లో ఈ భాగాలు మనకు కనబడతాయి. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు మందసం వచ్చిందని విని ఫిలిస్తీన్లు మొట్టమొదటిగా ఏం చేస్తారంటే భయపడతారు. కారణం ఏంటి? దేవుడు బాబోయ్ వారితో ఉన్నాడు. మందసం అనగానే భయం, హల్చల్. వారి కారణం ఏంటి తెలుసా? వాళ్ళ ఐగుప్తులో ఇశ్రాయేలు దేవుడు వారికి చేసినటువంటి భయంకరమైనటువంటి కార్యాలని ఆల్రెడీ ఫిలిస్తీన్లు, ఇతర జాతులు, ఇతర జనాంగాల వారికి తెలిసినటువంటి విషయమే. అందుకనే మందసం వారితో ఉన్నదన్నప్పుడు భయపడ్డారు వాళ్ళు. కారణం ఏంటి? ఐగుప్తులు ఈ దేవుడు చేసినటువంటి సాహస కార్యాలన్నీ కూడా వారు విన్నారు. అయితే వారు ధైర్యంగా యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. వీళ్ళు ఇశ్రాయేలు దేవుని మందసం తెస్తే ఏంటి, బలిపీఠం తెస్తే ఏంటి, కానీ వీళ్ళు ఏం చేయడానికి సిద్ధపడిపోయారు? ఇప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధపడిపోయారు. కారణం వీళ్ళు తెగించారు. కారణం ఏంటంటే వీళ్ళు దేవుణ్ణి అడగకుండా వీరి మీదకి యుద్ధానికి వచ్చారు. అది కనుక ఈ భాగాల్లో 6 నుంచి 9 వచనాల్లో మరి వారు యుద్ధంలో ఫిలిస్తీన్లు యుద్ధానికి ధైర్యంగా ఇశ్రాయేల్ మీదకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక 10 నుంచి 11 వచనాల్లో ఘోర పరాజయాన్ని పొందుతారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. ఘోర పరాజయం మరియు మందసం పట్టబడింది అనమాట. ఏదైతే దేవుడని పట్టుకుని వెళ్ళారో దాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. ఎవరు? ఫిలిస్తీన్లు. చూసారా?
మందసం కూడా పట్టుకుని పోయారు. అంటే వీళ్ళ ఎంత విధైన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా మోషే బాబు? కనుక ఈ పరిస్థితులను బట్టి మనకి ఏం అర్థం అవుతుందని అంటే యుద్ధంలో ఘోర పరాజయం పాలయ్యారు. ఇశ్రాయేల్ మళ్ళీ ఓడిపోయారు. ఈసారి 30,000 మంది చనిపోయారు. ఎంత? 30,000 మంది. దేవుని మందసం తీసుకుని వెళ్తే దేవుడు వారితో పాటు ఉంటే నిజంగా మరి విజయాన్ని సాధించాలి కదా. విజయాన్ని సాధించలేదంటే మొట్టమొదటి కారణం వారు దేవుణ్ణి అడిగి మందసాన్ని తీసుకుని వెళ్ళాలి. నెంబర్ 1 మొదటి పొరపాటు అది, విజయం సాధించకపోవడానికి. నెంబర్ 2 ఏంటనంటే దేవుని ఎదుట వీళ్ళు ఏం చేయాలంటే పశ్చాత్తాప హృదయం వీళ్ళకి లేదు. అంటే దేవుణ్ణి అడగాలంటే మొట్టమొదటి వీళ్ళకి ఏం రావాలి? పశ్చాత్తాప హృదయం రావాలి. వీళ్ళ పశ్చాత్తాప హృదయం వీరికి లేదు. దేవుణ్ణి అడగలేదు, పశ్చాత్తాప హృదయం లేదు. కనుక ముందు 4,000 మంది, తర్వాత ఇప్పుడు 30,000 మంది చనిపోయారు. తర్వాత హోప్ని, ఫినెహాసులు, ఏలి 2 కుమారులు కూడా చనిపోయారు. దేవుని మందసం ఫిలిస్తీన్ల చేతికి వెళ్ళిపోయింది. ఇది ఇశ్రాయేలు చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనలలో ఒకటి. ఓకేనా? ఇది 10 నుంచి 11 వచనాలు సారాంశంలో 3వ భాగం. ఓకేనా మోషే బాబు? ఇక చివరిగా 4వ భాగాన్ని మనం చూడగలిగినట్లయితే ఏలి మరణం. ఎవరిదైనా? 12 నుంచి 18 వచనాల్లో మనకి ఈ మాటలు కనబడుతుంది. ఒక దూత వచ్చి ఏలి గారికి చెప్తాడనమాట. ఏమనంటే ఇదిగో ఇశ్రాయేల్కి ఫిలిస్తీన్కి యుద్ధం జరుగుతుంది, అక్కడ మందసం ఏలి 2 కుమారులు చనిపోరని చెప్తాడు. నీ కుమారులు 2 చనిపోరు అన్నాడు. పర్లేదు, బాగుంది. మందసం కూడా పట్టబడింది అంటాడు. ఏం పట్టబడింది మోషే బాబు? ఎప్పుడైతే మందసము ఫిలిస్తీన్లు పట్టుకున్నారన్న వార్త ఏలి చెవిలికి వినబడిందో ఆయన వెనక్కి పడిపోయి మెడ విరిగి చనిపోతాడు. ఎవరు? ఏలి గారు. ఆయన 45 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకి న్యాయం తీర్చాడు. ఆ న్యాయం విషయంలో ఎప్పుడైతే మందసం పట్టబడిందన్నాడో ఆయన గుండెలు తట్టుకోలేకపోయింది. ఆయన బలమైన స్థూలకాయుడు. ఆయనకి 98 సంవత్సరాల ఆయుష్కాలము, చాలా వయసులో పెద్దవాడు. అలాంటి ఆయన ఏం చేశాడు? దేవుని మందసం ఎప్పుడైతే శత్రు దేశం పట్టుకుందన్నటువంటి వార్త ఆయన విన్నాడో, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడా, మమ్మల్ని విడిచిపెట్టాడు అన్నటువంటి ఒక బాధతో, భయంతో తన మరణాన్ని వచ్చేసాడు ప్రియులారా. ఇలా మరి ఆయన ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా ఆయన మరణం ఉంచినట్లుగా మనకి కనబడుతుంది. ఇది ఏంటయ్యానంటే మరి ఎన్నో వచనం ఆయనది? 18 నుంచి 12 నుంచి 18 వచనాలు వివరణ. ఇక 19 నుంచి 22 వచనాలు మనం చూసినప్పుడు ఏకాబోదు జననం. ఫినెహాసు భార్య అయినటువంటి ఏకాబోదు అనేటువంటి ఒక కుమారుని కంటారు అన్నమాట. ఫినెహాసు భార్య మరి ప్రసవ సమయంలో దుఃఖ సమయంలో దుఃఖ వార్తలు విని ఒక కుమారుని కంటది. అతని పేరే ఏకాబోదు. ఈ పేరుకి అర్థం ఏంటంటే ఇశ్రాయేలు నుంచి ప్రభావము వెడలిపోయింది. ఇశ్రాయేలు నుంచి ఏమి వెళ్ళిపోయింది? ప్రభావం వెడలిపోయింది. ఇశ్రాయేలు శత్రువుల చేతిలో ఓడిపోయారు. ఏలి 2 కుమారులు యాజకులు చనిపోయారు. ఏలి చనిపోయారు. ఎంత ఘోర పరాజయం వచ్చిందో ఇశ్రాయేలు ప్రజలకి. కని విని ఎరగని రీతిలో ఇశ్రాయేలుకి నిట్టూర్పులు, శ్రమలు, బాధలు, కష్టాలు చోటు చేసుకున్నటువంటి సమయంలో, సందర్భంలో, సన్నివేశంలో ఇప్పుడు మనం ఉన్నాం మోషే బాబు. ఓకేనా? ఇది 19 నుంచి 22 వచనాలు ఇస్తున్నటువంటి సందర్భం. ఓకేనా? ఇది ఈ అధ్యాయం యొక్క మరి నేపథ్యము, అలాగే సందేశము, అలాగే సారాంశాన్ని మనం చూసాము. ఇక చివరగా ఈ యొక్క అధ్యాయ సందేశాన్ని మనం చదివేసి ముగించేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మొదటిగా ఈ అధ్యాయంలోనికి మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఈ అధ్యాయంకి ఉన్నటువంటి సందేశాన్ని మనం చూడగలిగినట్లయితే దేవుని స్థానంలో వారు ఆచారాలను పెట్టారు. దేవుని సన్నిధిలో వారు ఏం చేశారు మోషే బాబు? ఆచారాలని ఆచరించారు. దేవుని మందసాన్ని పట్టుకుని వెళ్ళారు. ఈరోజు కూడా దేవుని కంటే దీనికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చేటువంటి వారు ఉన్నారు. కళ్ళకు అద్దుకునేటువంటి వారు ఉన్నారు, దీనికి నమస్కరించేవారు ఉన్నారు, దీని ముందు సాగిలి పడేవారు ఉన్నారు. నోను అలా చేయకూడదు. దేవుడు కంటే దేవుడు ఎవరో పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. కనుక దీనిని తల దగ్గర పెట్టుకుని పడుకునేటువంటి వారు ఉన్నారు. అలా పడుకుంటే విజయాలు వచ్చేస్తాయి అనుకుంటే అందరికీ ప్రపంచంలో బైబిల్లో దొరకవు. మరి ఈరోజు విజయం ఎలాగొస్తానంటే దీనిలో ఉన్నటువంటి మాటల్ని ఎవరైతే ఈ మనుషుల హృదయాల్లోనికి వాటిని రప్పించుకుంటారో, వీటిలో ఉన్నటువంటి మాటల్ని దీంట్లోనికి ఎక్కించుకుంటారో, మనకి ఈ మధ్యకాలంలో కొన్ని ఇమేజెస్లు కూడా, కొన్ని పిక్చర్లు కూడా, కొన్ని ఫొటోస్ కూడా వచ్చినాయి. బైబిల్ ఎలాగ ఉంటుంది? దీంట్లో నుంచి ఇది ఏమో ఒక పెట్రోల్ బంకులో ఒక ట్యాంకర్లా ఇది ఉంది. దీంట్లో నుంచి మనిషి మెదడులోనికి పెట్రోల్ కొట్టినట్టు కొడుతున్నారు. ఏంటి? ఆయిల్ కొట్టినట్టు కొడుతున్నారు అనమాట. అంటే దీంట్లో నుంచి జ్ఞానం అంతా దీంట్లోనికి వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న జ్ఞానం దీంట్లోనికి ఎప్పుడైతే వచ్చిందో నువ్వు ఆటోమేటిక్గా గొప్పవాడు అవుతావు.
దేవుని సన్నిధిలో దేవుని సమక్షంలో ఎదిగినటువంటి ఏమండి అది సమూయేలు గారు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రవక్తగా ఆయన నియమించబడ్డాడు. ఈరోజు ఒక ఎంఆర్ఓగా లేదా ఒక ఎస్సీగా ఒక కానిస్టేబుల్గా ఒక సిఏగా ఒక ఏమండి ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా నువ్వు ఉండాలంటే మండలానికి అంతా తెలియాలంటే అంత జ్ఞానం నీకు ఇవ్వాలంటే దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉంటే అలాంటి స్థానాలను నీకు ఇస్తాడు. ఈరోజు కూడా మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే దీనిని బైబిల్ గొప్పగా చూస్తున్నారు. బైబిల్ కంటే గొప్పవాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మన వాళ్ళు నేను ఆల్రెడీ బైబిల్కి దండం పెట్టుకుని వెళ్ళండి అంటారు. బైబిల్కి దండం పెట్టుకోవడం ఏంటి నాయన బాబు? బైబిల్లో ఉన్నటువంటి మాటలను పెట్టుకుని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. అప్పుడు నీకు విజయము. ఇవి ఉంటే విజయాలు సాధిస్తాం అనుకుంటే అందరూ బైబిల్ కూడతానే పట్టుకుని వెళ్ళిపోతారు. పరీక్షలు కూడా పట్టుకుని వెళ్తారు దీన్ని. ఎందుకనంటే దానికి సంబంధించినటువంటి బుక్ కాదు కదా ఇది. అలాగని అందరూ పాస్ అవుతారా? ఎవరైతే కష్టపడి చదువుతారో వారే పాస్ అవుతారు. అలాగే దీంట్లో ఉన్నటువంటి మాటలు ఏ వ్యక్తి అయితే నింపుకుంటాడో ఆ వ్యక్తి మాత్రమే ప్రయోజనకరమైనటువంటి యజమానుడు వాడుకునేటువంటి పాత్రగా ఉంటాడు. ఓకేనా మోసపోయి ఇలా ఇశ్రాయేలు మరి యుద్ధంలో ఏం చేశారంటే పట్టుకెళ్ళబడిన వాటిని పట్టుకుని వెళ్ళారు. ముఖ్యంగా ఏమండి కొన్ని ఆచార సంబంధమైనటువంటి వాటిని పట్టుకుని వెళ్ళారు. మన వారు కూడా కొన్నింటిని చేస్తూ ఉంటుంటారు, దీర్ఘ ప్రార్థన చేస్తూ ఉంటుంటారు విజయాల కోసం. ఆచారాలుగా చేయకూడదు. ఏమండి వ్యక్తిగతంగా భయభక్తులు కలిగి చక్కగా దేవాని చిత్తమని ప్రార్థన చేసుకుని వెళ్ళి నువ్వు ప్రతిఫలం కొరకు ఆశించాలి. కష్టపడరో చదవరో ఏమి చేయకుండా వెళ్ళి విజయాన్ని సాధించాలంటే అది ఎక్కడ కుదురుతుంది? సాధనతో ముడిపడుంది. ప్రారంభం ఏంటంటే దేవుని మీద ఆనుకుని నువ్వు సాధన చేయాలి. ఆ తదుపరి సాధన ప్రాక్టీస్ అన్నీ ముగిసినటువంటి తర్వాత ప్రభు సహాయాన్ని వేడుకుంటూ నువ్వు వెళ్ళి పనిని ప్రారంభించాలి. ఆ పనిలో నీకు విజయాలు బానిసలుగా వస్తాయని దైవ గ్రంథమే సెలవిస్తుంది. ఓకేనా మహేష్ బాబు? ఇక చివరిగా ఈ భాగాలు మనం చూస్తున్నప్పుడు ఏమంటే కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవునితో నిజమైన సంబంధం లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాల్లో ఓటమి తప్ప విజయాలు అనేటువంటివి రావు. దేవునితో సరైనటువంటి సంబంధాలు ఉండాలి. నీ ఉదయకాలపు ప్రార్థన, నీ రాత్రి కాలపు ప్రార్థన, మధ్యాహ్న కాలపు ప్రార్థన, సాయంకాలపు ప్రార్థన, దినములో ఇన్ని పర్యాయాలు నువ్వు ప్రార్థనతో కలిసి కుట్టుకుని ఆయనతో సంబంధం కలిగి ఉంటే విజయం వైపు నిన్ను ఆయన తీసుకుని వెళ్తాడు. ఇవేమీ దేవునితో ఏమీ సంబంధం లేకుండా నువ్వు ఎన్ని యుద్ధాలకు వెళ్ళినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నింటిలో ఓడిపోవడమే తప్ప విజయాలు అనేటువంటివి రావు అని అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరినైనా ఆయన ఎవరితోనూ ఆటలాడాయన. కనుక మనం కూడా దేవునితో ఆటలాడేవారిగా మన అవసరాల కొరకు దేవుణ్ణి ఆటగా మనము వస్తువుగా వాడుకోకూడదు. ఆ రోజు ఆట వస్తువు కట్టుకుని వెళ్ళారు. వాళ్ళకి ఎవరికైనా బుద్ధి ఉందా? వాళ్ళకి ఇశ్రాయేలుకి లేదు. క్షమించాలి. మనం వారికి బుద్ధి లేదని అంటున్నాం కదా. ఈరోజు మనకి ఎంతవరకు బుద్ధి ఉందని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వారిని ప్రశ్నించడం కాదు, వారిని అడగడం కాదు. వారి లాంటి బుద్ధి మనకు ఉండకూడదని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఏమండి పాపంలో జీవిస్తూ దేవుని ఆశీర్వాదం కోరడం అది ప్రమాదకరము. మనము విజయాన్ని సాధించాలంటే మొట్టమొదట మనం పాపానికి దూరంగా ఉండి ప్రభువుకు ప్రాయశ్చిత్త హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తే ఆ తదుపరి నీ మీద కనికరము, దేవుని దయ. అప్పుడు ఇవి మనం ఏం చేస్తాము? మనకి వ్యక్తిగతంగా పశ్చాత్తాపం ఉండదు. పశ్చాత్తాపడకుండా ప్రార్థన చేస్తాం. విజయం వస్తుందా? రాదు. ఏమండి ఎదుటివాడితో సమాధాన పడకుండా ప్రార్థన చేస్తాము. ప్రతిఫలం వస్తుందా? రాదు. ఏమండి అందరితో మనము ఐక్యమత్యం లేకుండా ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. ప్రతిఫలం వస్తుందా? రాదు. వీటినన్నిటికీ ధీటుగా మనం ఉంటూ దేవునితో సంబంధం కలిగి లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలన్నింటిలోనూ కూడా జీరోలు అవుతామే తప్ప హీరోలు ఎంత మాత్రము కాలేము. నాయకుల పాపం ప్రజల ప్రభావాన్ని చూపిస్తుంది. నాయకుల పాపం ఏం చేస్తుంది మోషే బాబు? నాయకుల పాపం ఏం చేస్తుంది నాన్న? ప్రజలపై ప్రభావం చూపుతుంది. కనుక నాయకులు ఎలా ఉండాలి? ఇప్పుడు పాపం చేయలేనటువంటి వారిగా ఉండాలి. మరి ఏలి కుమారులు ఎలా ఉన్నారు? నాయన వారు పాపం చేశారు కనుకనే, ఏలి పాపాన్ని అడ్డుకోలేదు కనుకనే దాని ఫలితం ఇప్పుడు మొత్తం జాతి మీద, ఇశ్రాయేలు జనాంగాల మీద పడి ఫిలిస్తీన్ల చేతిలో ఘోర పరాజయం పాలు అయిపోయారు. ఓకేనా మోషే బాబు? ఇది నాయకత్వము. అలాగే దేవుడు పరిశుద్ధుడు. ఏమండి దేవుని స్థానంలో మనం ఎలాంటి వాటిని పెట్టకుండా మరి దేవుణ్ణి మన స్థానంగా చేసుకుని ఎన్నో విజయాలు సాధించినటువంటి మొన్నటికి మొన్న విజయ్ సామ్సన్ అని అనుకున్నాం కదా. ఆయన ఏమండి ఇలా సంజు సామ్సన్
సంజు శాంసన్ ఆయన గురించి కూడా మంచి హల్చల్ చేసిన మధ్యకాలంలో. ఆయన ఎప్పుడైతే సెంచరీ చేశాడో ఆ రోజు దేవుని స్మరించాడు, దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన అందరిలో హర్షించబడ్డాడు. ఆయన గ్రౌండ్కి రాకముందే ఆయన ఉంటున్నటువంటి గెస్ట్ హౌస్ నుంచి, ఆయన ఉంటున్నటువంటి రూమ్ నుంచి, హోటల్ నుంచి ఆయన ఏం చేశాడు, అక్కడే మోకరించి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. నాకు విజయాన్ని కావాలని. అవును, ఆ పశ్చాత్తాప హృదయము దాని సన్నిధిగా దేవునిగా భావించాడు కనుక ఆ కుమారుడికి దేవుడు నిజమైన విజయాన్ని ఇచ్చాడు. ఆయన దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి దాన్ని ప్రపంచానికి చూపించాడు. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి కూడా మనం చూస్తున్నప్పుడు దేవుని మహిమ పోయిన జీవితము భయంకరమైనదని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. ఏమని ఇస్తుంది మోషే బాబు? దేవుని మహిమ పోయినటువంటి జీవితం భయంకరమైనది. ఇకాబోదు అనేటువంటి మాట ఒక హెచ్చరికగా మనకు కనబడుతుంది. దేవుని సన్నిధి లేని జీవితము ఖాళీ పాత్ర లాంటిది. దేవుని సన్నిధి లేనటువంటి మనిషి జీవితము ఖాళీ పాత్ర లాంటిదని మనకి ఈ అధ్యాయం సెలవిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ అధ్యాయం నుంచి ఆత్మీయ పాఠాలు ఏంటి మోషే బాబు? ఏంటి అని మనం నేర్చుకోవాలంటే ఒకసారి మనం 4వ అధ్యాయం బైబిల్ పట్టణంగా చదివేసుకుని ఈ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుందో ఆ పాఠాల్లోనికి మనందరం ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నాలు చేద్దాం. 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం మోషే బాబు. ఇశ్రాయేలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెజేనేరులో దిగగా ఫిలిస్తీన్లు అపేకులు దిగిరి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలుసుకున్నప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ఎడల ఓడిపోయి ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ఎడల ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువగా 4,000 మంది హతులయ్యిరి. ఏం జరిగిందట? ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువగా మొదటికి ఎంతమంది కూలిపోయారు? 4,000 మంది. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఓడించెను. షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య నుంచుకొందుము రండి అని మన మధ్య నుంచుకొని ఎడలదే మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును. శత్రువుల చేతిలో నుంచి రక్షించేది మందసమా? మహోన్నతమైనటువంటి దేవుడా? దేవుడు. ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి కాపాడేవాడు, రక్షించేవాడు ఎవరు? దేవుడు, మందసం కాదు. మరి వీళ్ళేంటి మందసం మనల్ని రక్షిస్తుంది అనుకుంటున్నారు. ఈ రోజుకి కూడా ఇలాంటి అమాయకులు ఉన్నారు. మా దైవ సేవకులు ఖర్చు పెడితే మాకు స్వస్థత వస్తుంది అనుకుంటున్నారు. ఇంకేం చెప్పం వాళ్ళకి? మీకు స్వస్థత కలిగినట్లు మీలో ఒకరికొకడు ప్రార్థన చేసుకుంటే స్వస్థత ఇస్తానన్నాడు ఆయన. అయ్యగారి చేయి పెడితేనో కచ్చిపు పెడితేనో స్వస్థత రాదు. ఒకవేళ అయ్యగారి చేయి పెడితే వస్తుంది, మంచిది. నువ్వు విశ్వాసపరురాలు అయితే ఆ సేవకుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే. కానీ ఈరోజు బడాబాబులు దేవుడు వాడుకునేటువంటి వారు తక్కువ, దేవుణ్ణి వాడుకునేవారు సేవకులు ఎక్కువ. ఆ రోజు మన ఇశ్రాయేలు అమాయక ప్రజలు ఎలాగైతే మనసాన్ని తెచ్చుకుంటే మనం ఎలాగైతే రక్షింపబడతామని అనుకున్నారో ఈరోజు అలాంటి అమాయకులు క్రైస్తవ అమాయకులే ఉన్నారు. కారణం ఏంటంటే వారికి బైబిల్ తెలియదు కనుక, బైబిల్ నేర్చుకోవడం లేదు కనుక, బైబిల్ తెలుసుకోవడం లేదు కనుక. అందుకనే ఏమైందంటే మోషే బాబు, ఇప్పుడు మందసం వారి దగ్గర ఉంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? మన శత్రువుల చేతులుండి మనం రక్షించును అనుకుని. మందసం రక్షిస్తుందా వీళ్ళని? దేవుడు రక్షిస్తాడా? దేవుడే రక్షిస్తాడు. ఈ రోజు కూడా మన వాళ్ళు తల దగ్గర పెట్టుకుంటారు బైబిల్, దెయ్యాలు రావో మమ్మల్ని బైబిల్ కాపాడుతుందని. దేవుడు పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. నిన్ను లేపేయాలంటే బైబిల్ తల కింద కదా ఒళ్ళో పెట్టుకున్నా, బైబిల్ వెనక నుండి ముందు నుంచి తలకు నువ్వు చుట్టుకున్నా నిన్ను ఎవరు కూడా దేవుడు కాపాడాడు అనుకోవాలి అమ్మగారు మిమ్మల్ని, అంతేనా? దేవుడు మనల్ని రక్షించాలని అనుకోవాలి, కానీ ఇది మనల్ని రక్షించడానికి వీలు లేదు. దేవుడు ఎలా రక్షిస్తాడో ఈ పవిత్ర గ్రంథం మనకు చెబుతుంది. అందుకు గాను దేవుడు నీకు ఇచ్చాడు. దీన్ని మడత పెట్టి ఎక్కడో పెట్టడం కాదు, మడత విప్పి దీనిలో కళ్ళు పెట్టి నువ్వు చదవాలి. అప్పుడు దేవుడు నీకు నాకు ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఏమనుకున్నారట మోషే బాబు, అది మన మధ్య నుండి నీడల, అది మన శత్రువుల చేతుల నుండి మనం రక్షించను అనుకొనిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరి పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయ్యుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును రప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులను హోప్ని ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము నొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలు
భూమి ప్రతిధ్వనినిచ్చినంత గొప్పగా కేకలు వేసిరి. ఏం చేస్తున్నారట మోసే బాబు వీళ్ళు? 10 రోజులు ఇచ్చేవారు. గొప్పగా ఏం చేస్తున్నారట? కేకలు వేస్తున్నారట. శబ్దం ఎక్కువ, శక్తి తక్కువ. వీళ్ళు ఏం చేస్తున్నారు? శబ్దం ఎక్కువ చేస్తున్నారు, కానీ వీళ్ళు ఏమి లేదు, శక్తి ఏమీ లేదు. కానీ శబ్దాన్ని చేస్తున్నారు. శక్తి అనగా దేవుణ్ణి శక్తిగా చేసుకోలేకపోయారు వీళ్ళు. చూడండి, కేకలు వేస్తూ కేకలు వేసి హెబ్రీల దండులో ప్రతిధ్వనినిచ్చినంతగా గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని తెలుసుకుని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఎలాగూ సంభవింపలేదు. అయ్యో మహాసూరుడగు ఈ దేవుడి చేతిలో నుంచి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళు చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిస్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీల దాసులకు కాకుండా బలాఢ్యులు అయి యుద్ధము చేయడని చెప్పుకొనిరి. ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి, అంటే వారి దేవుడు ఎంత గొప్పవాడని తెలిసినా కూడా వారు యుద్ధానికి వెళ్ళారు అని అంటే వాళ్ళకి కూడా అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడనమాట. అనుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే. ఇంత గొప్పవారి మీద మనం యుద్ధానికి వెళ్తే ఓడిపోతామని భయం తెచ్చుకున్న వీళ్ళ మరలా ఏం తెచ్చుకుంటున్నారు? వీళ్ళు ఆటోమేటిక్గా ధైర్యం తెచ్చుకుని ఫిలిస్తీన్లారా, ఒకవేళ మనల్ని వారు దాసులుగా చేసుకుంటారు, మనం వారికి దాసులుగా ఉండకూడదు, మనకే వారు దాసులుగా ఉండాలంటే మనం బలవంతులుగా ఉండాలని వారు బలం తెచ్చుకున్నారు. మన వాళ్ళు కేకల వల్ల బలం తెచ్చుకున్నారు తప్ప మన వాళ్ళకి కూడా బలం లేదు. చూద్దాం తదుపరి మాట 9వ వచనం. 10వ వచనం. ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయిరి, అందుకు అందరూ తమ డేరాలకు పరిగెత్తుకు వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరుగును, ఇశ్రాయేలు 30,000 కాలబలములు కూలెను. మరియు 11వ వచనం. మరియు దేవుని మందసము పట్టబడిను, అది కాకును హోఫ్ని ఫినెహాసులని ఏలి యొక్క 2 కుమారులు కూడా హతులైరి. ఆనాడే బెన్యామీనుడు ఒకడు యుద్ధ భూమి నుండి పరిగెత్తుకుని వచ్చి చిరిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసం విషయమై గుండె అవీచు త్రోవ పక్కను పీఠం మీద కూర్చుండి ఎదురు చూచుచూ ఉండెను. అంటే బలిపీఠాన్ని క్షమించండి, మందసాన్ని తీసుకుని వెళ్ళారు కదా, ఈ మందసం ఏమవుతుందని భయాందోళనతో పీఠం మీద కూర్చుని ఉన్నారు. ఎవరైనా? ఏలీ గారు. ఆ మనుషుడు పట్టణంలోనికి ఒక ఆయన వచ్చి యుద్ధ పంక్తిలో నుంచి వచ్చి చెప్తున్నాడు అన్నట్టు, వర్తమానము తేగా పట్టణమందుండు కేకలు వేసిరి. ఏలి ఆ కేకలు విని ఆ గల్లత్తు ఏమని అతడు అడగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియజేసును. ఏలి 98 ఏండ్ల వాడై ఉండెను. అతని దృష్టి మందగిలిగినందున అతడు కండ్లు కానరాక అంటే ఆయనకు మందసం ఎలా ఉంది మోషే బాబు? క్షమించండి, ఆయన కండ్లు ఎలాగా ఉన్నాయి? మందంగా కనబడుతున్నాయి. ఓకేనా? తర్వాత మాట. ఆ మనుషుడు యుద్ధ భూమిలో నుండి వచ్చిన వాడు నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తుకుని వచ్చేదని ఏలీతో అనగా అతడు, నాయనా అక్కడ ఏమి జరిగినని అడిగిను. అందుకు అతడు, ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేతిలో నిలవలేక పారిపోయిరి. ఎంత అవమానకరమైనటువంటి మాట యాజకుడికి చెప్పాడో చూడండి. అయ్యో ఇలా ఎందుకు జరిగిందని తన మరణకాలంలో ఆయనకి ఎంతో నిట్టూర్పు, బాధ, వేదనలతో ఆయన మరణానికి వెళ్ళాడు ప్రియులారా. అతడు ఇశ్రాయేలు ఫిలిస్తీన్లు నిలవలేక పారిపోయిరి, జనులలో అనేక మంది హతులైరి, ఓప్ని ఫినెహాసును నీ కుమారులు మృతులైరి. ఈ మాట విన్నప్పుడు బాగున్నాడు. మరియు దేవుని మందసము పట్టబడినని చెప్పెను. దేవుని మందసము అను మాట అతడు పలకగాని ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలుకి న్యాయము తీర్చెను. ఏలీ కోడలకు ఫినెహాసు భార్య అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దురాలై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవేదన ఆయను. ఆమె మృతు పొందుచుండగా దగ్గర నిల్చున్న స్త్రీలు ఆమెతో, భయపడకము, కుమారుని కంటివి కాకని ఆమెకు ప్రత్యుత్తరం ఇయ్యగా ఆమె లక్ష్య పెట్టకపోయిను. దేవుని మందసము పట్టబడిన సంగతి తన మామయు
పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టును. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. కనుక ప్రియులారా, మరి ఈ రీతిగా ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయారు. ఇశ్రాయేలు రాజ్యము దేశము ఇప్పుడు ఎలాగుందనంటే బాధలతో, కష్టాలతో, కన్నీళ్లతో, ఏడుపులతో, రోదనలతో, సమస్యలతో, ఇబ్బందులతో, శోకాలతో నిండుకొని ఇప్పుడు ఇశ్రాయేల్ రాజ్యము, ఇశ్రాయేల్ దేశము ఉన్నది. చూసారా, ఇప్పుడు మనం ఎలాగ ఆనందాలతో మొదలైనటువంటి మన ప్రయాణము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయం దగ్గరకు రాబోయేసరికి విషాదకరమైనటువంటి ఛాయలు ఈ 4వ అధ్యాయంలో అలుముకున్నాయి. ముఖ్యంగా మన వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి వారిని రక్షకుడుగా చేసుకోకుండా దేవుని చేత చేయబడినటువంటి వాటిని దైవాలుగా భావించారు. విజయాల్లో కాకుండా ఓటమి పాలు అయిపోయారు. ఈరోజు కూడా సదర వ్యక్తులు, సదర మానవులు, సదర మనుషులందరూ కూడా మనుషుల చేత సేవింపబడినటువంటి వస్తువుల్లోనూ, బంగారములోను, వెండిలోను దేవత్వం ఉన్నదని పూలించి ఈరోజు విజయాలు సాధిస్తామనుకుని పోయి విజయాలు సాధించమని చెప్పుకుని అపజయాలలో వెళ్ళిపోతూ ఈరోజు అనేక కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నటువంటి తరుణంలో, సందర్భంలో లోకం ఉంది. కనుక ఈరోజు లోకానికి, క్రైస్తవ సమాజానికి, ప్రపంచానికి మనము చాటి చెప్పవలసింది ఏంటంటే దేవుడు మనుషుల చేత సేవించబడేవాడు కాడు. మనుషుల చేతులతో చేయబడినటువంటి వస్తువుల ద్వారాగా విజయాలు వస్తాయనుకుంటే అవి వాస్తవాలు కావు. అవి ఒకవేళ విజయాలు వచ్చినాయని మీరు నమ్మినా అది ఈ జీవిత కాలం మట్టుకే. కానీ దేవుడిచ్చేటువంటి నిజమైన సిసలైన అసలైన ఆశీర్వాదము, విజయము ఏంటంటే విశ్వాసము ఎవరైతే నిజమైనటువంటి లోకరక్షకుడి మీద ఉంచుతారో వారే విజేతలు, విజయ వీరులు. విశ్వాసమే విజయము, పోరాడితే బహుమానము, జయిస్తే కిరీటము, దేవుడిచ్చెను బహుమానము. కనుక విశ్వాసమునకు కర్త యేసు వైపు చూచుచు విశ్వాస పయనమును ముగించు క్రైస్తవుడా. అంటే ఈరోజు విజయాలు ఎవరి చేతుల్లో ఉన్నంటే క్రీస్తు చేతుల్లోనే ఉన్నవి. అందుకని అన్నాడు, బుద్ధి, జ్ఞానము, సర్వము, సంపదలు, విజయ పరంపరలు క్రీస్తు పాదాల దగ్గరే గుత్తములై ఉన్నవి. ఆయన ఇచ్చే విజయాలు ఎలాగుంటాయంటే ఎప్పటి జీవం విషయంలోనూ, రాబో జీవం విషయంలోనూ కూడా నిన్ను విజయ వీరుడిగా నిలబెడతాయి అని దైవవాక్కు మనకి సెలవిస్తుంది. కనుక మరి మనం ఏం చేయాలంటే దేవుని చిత్తం అడగకుండా మనం ఏ ప్రయత్నాలు కూడా చేయకూడదు. మరి ఏం చేయాలి? విజయ రహస్యము మందసము కాదు, మహిమ గల దేవుడు. ఎవరినైనా విజయ రహస్యము మందస్సము కాదు, మహిమ గల దేవుడు అని ఈ 4వ అధ్యాయం మనకి సందేశం ఇస్తుంది. కనుక దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపజేయను కాక. ఆమెను మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మా పరిపాలక, మా దేవ, మా తండ్రి, మా రక్షక, మీకు కృతజ్ఞతలు. అయా, ఈ రోజునైనా మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు ఉదయం నుంచి సాయంత్రకాల సమయం వరకు మమ్మల్ని నిలబెట్టారు, మీ మహిమలో వాడుకున్నారు తండ్రి. మీకు వందనాలు ప్రభువా. మరి ఈ రోజునైనా మీరు మా చేత పలికించిన మాటలు మా వినికిడిలో మీరు 30దంతులుగా 60దంతులుగా నీరు కట్టి ఫలింపజేయండి. నేను 60దంతులుగా 30దంతులుగా 100అంతలుగా మేము ఫలించేటట్టుగా మీ సహాయాలు తెచ్చామని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, మీ మహిమ కొరకు వాడుకోండి తండ్రి. ఇంత గొప్ప పరిచర్య చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన మా యొక్క స్థానిక సంఘ దైవ సేవకులని, నాయన రాజుగారిని, వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన మరి ఈ అవకాశంలో బాలిభాగస్తులైనటువంటి మా ఓదురు వైఎస్ఆర్ నగర్ ఈ సంఘాలు మీరు దర్శించి, దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ మరి ఈరోజు జరిగినటువంటి సంఘ కార్యాలను బట్టి మీకు వందనాలు. అలాగే తండ్రి, రాత్రికాల సమయంలో నాయన పులిదిండి నాయన సతీష్ కిరణ్ గారి యొక్క గృహమునందు మరి నాయన వారి తల్లిగారు దూరదేశాల నుంచి క్షేమకరంగా వారి గృహానికి నడిపించినందుకు గాను మీకు కృతజ్ఞత కూడికను వారు సిద్ధం చేశారు. ప్రభావందుని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి.
ఆ కుటుంబం రాగడి దినాల్లో ఒక వివాహ కార్యాన్ని సిద్ధం చేస్తున్నారు ప్రభు. ఆ వివాహ కార్యక్రమం కొరకు ఆవిడ క్షేమంగా వచ్చిన విధానం కొరకు మరి జరగబోతున్నటువంటి వారి కుటుంబ నాయన పనుల కొరకు నాయన వారి యొక్క ఆలోచనల కొరకు నాయన సంఘంలో సహవాసం కలిగి తండ్రి కృతజ్ఞత కూడుకుని వారు ఏర్పాటు చేస్తుండగా మీ సహాయాలతో వారు నింపండి. అక్కడ కావలసినటువంటి వర్తమానాన్ని నాయనని మీ సేవకులు సిద్ధపరుస్తుండగా మీ సేవకులు మీరుండి విలువైన సమాచారాన్ని వారికి అనుగ్రహిస్తారని అందిస్తారని ఆశిస్తున్నాం తండ్రి. అలాగేనైనా కుటుంబాన్ని సంఘ ఆహ్వానాన్ని ప్రేమించి రాబోతున్నటువంటి పరిశుద్ధులు మీరు ఉండండి. అందరూనైనా తమ తమ పనులని నాయన కాలానుగుణంగా త్వరగా వేగంగా ముగించుకుని ప్రభు మీ సన్నిధాన వర్తులుగా నీ బిడ్డలు నిలబెట్టమని వేడుకుంటూ కోరుకుంటూ తండ్రి మరొక పర్యాయం మీ పాద సన్నిధిలో కలిసి మేము విటరీతిగా కలిసి కూడుకుని మిమ్మల్ని స్తుతించి మహింపరిచే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో అప్పటి వరకు మమ్మల్ని నింపుతారని నడిపిస్తారని ఆశిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. అందరికీ వందనాలు. ఓకే మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.